హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో గులాబ్ జామును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే వీటిని గులాబ్ జామ్ పౌడర్‌తో అయితే చెయ్యలేదు. వీటిని నేను కందగడ్డతో చేశాను. కందగడ్డతో కూడా మనం గులాబ్ జామ్‌ను చాలా యమ్మీగా, టేస్టీగా చేసుకోవచ్చు. బయట కొనే పౌడర్‌తో అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కందగడ్డను చిలకడ దుంప అని కూడా పిలుస్తారు. తెలంగాణలో అయితే కందగడ్డ అని పిలుస్తాము. వీటితో యమ్మీ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఒక 3 కందగడ్డల్ని తీసుకుంటున్నాను. వీటిని వాటర్ వేసుకొని మట్టి లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇవి పింక్ కలర్‌లో ఉన్నాయి. మనకి ఈ కందగడ్డ బ్రౌన్ కలర్‌లో ఉంటది. కానీ ఇక్కడ మాకైతే పింక్ కలర్‌లో దొరుకుతాయి. ఇప్పుడు వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి మట్టి లేకుండా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఇప్పుడు ఈ కందగడ్డను ఉడికించుకోవాలి. మీరు కావాలంటే వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. కానీ వాటర్ వేయడం వల్ల మనకి ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకనే నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మనం ఈ ఆయిల్ తోటే మనం ఈ కందగడ్డనైతే ఉడికించుకోవాలి. మీరు కావాలంటే వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. మధ్యలా కలుపుతూ వీటినైతే ఉడికించుకోవాలి. లేదంటే మాడిపోతది. చూడండి మనకి కందగడ్డ చక్కగా ఉడికిపోయింది. ఒక్కసారి ఇలా స్పూన్‌తో మనం గుచ్చి చూస్తే మనకి అర్థమైపోతది ఉడికిందా లేదా అని. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టు మొత్తం మనం పీల్ చేసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం తీసేసి ఇప్పుడు వేరొక బౌల్‌లో వేసుకొని వీటిని మనం మాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండర్‌లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పప్పు రుద్దతో అయితే ఇలా మాష్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనకి ఉండలు లేకుండా మంచిగా ఇలా మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 కప్ అయితే మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి చాలా యమ్మీగా, టేస్టీగా అలాగే మనకి గులాబ్ జాములు ఎక్కడ పగలకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా గులాబ్ జామ్ పగలకుండా మనకి రౌండ్ షేప్‌లో వస్తది. ఆయిల్‌లో వేసినప్పుడు కూడా విరగకుండా ఉంటది. ఇలా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. మిల్క్ పౌడర్ ఏసినప్పుడు మనకి ఉండలు ఉండలుగా ఉంటది. అందుకని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు షుగరు అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్‌ని అయితే మనం కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ షుగర్‌ని కరిగించుకోవాలి. మనకి గులాబ్ జామ్‌కు ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. ఓన్లీ షుగర్ కరిగి ఒక పొంగొస్తే సరిపోతది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మనకి షుగర్ కరిగిన తర్వాత మీరు కావాలంటే ఇందులో యాలకుల పౌడరు, యాలకులను అదే విధంగా ఇందులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయడం లేదు. ఇప్పుడు చూడండి మనం ఒక పొంగొచ్చిన తర్వాత ఇలా ఒకసారి ఫింగర్స్ మధ్యలో పెట్టి చూస్తే మనకి ఇలా బంకలాగా అతికితే సరిపోతది. గమ్ములాగా అంతే. ఎలాంటి తీగ పాకం కానీ ఏం అవసరం లేదు. మనకి తీగ పాకం గనక వస్తే గులాబ్ జాములు గట్టిగా అయిపోతాయండి. అందుకనే ఇలా కొంచెం మనకి బంకలాగా 2 ఫింగర్స్ మధ్యలో బంకలాగా అతికితే సరిపోతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సిరప్‌నైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇలా చిన్నగా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ కూడా పిండిని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇలా బాల్స్ లాగా గట్టిగా 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేసి బాల్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి పగలకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా వస్తాయి గులాబ్ జాములు. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా బాల్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఈ గులాబ్ జాములు అన్నింటినీ ఆయిల్‌కి సరిపడా వేసుకొని వీటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా కలపకూడదు. ఎందుకంటే ఇవి విరిగిపోతాయి. మనం ఈ గులాబ్ జాములు వేసిన వెంటనే గ్యాస్ అనేది ఫుల్ పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్‌ను మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి.
చూడండి మనకి ఇవి ఎక్కడ విరగకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా మనకి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని నేనైతే చిల్లుల గరిటెలో వేసుకొని ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సిరప్‌లో వేసుకోవాలి. మీకు గనక సిరప్ గనక చల్లారినట్టు అనిపిస్తే గనక హీట్ చేసుకొని అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జాములు వేడివేయి సిరప్‌లో వేసుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జాములు పాకాన్ని పీల్చుకొని చక్కగా లోపల కూడా మంచిగా పాకం పట్టి గులాబ్ జాములు జ్యూసీగా ఉంటాయి. నేనైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మీరు కూడా గులాబ్ జాములు సిరప్‌లో అయితే వేయండి. సిరప్ కూడా మనకి గోరువెచ్చగా ఉండాలని గుర్తుంచుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఎక్కడ విరగకుండా అన్నీ పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్‌లో ఎంత బాగా వచ్చాయో. మనము సిరప్‌లో వేసినా కూడా మనకి విరగకుండా చక్కగా ఉన్నాయి గులాబ్ జాములు. మీరు కూడా ట్రై చేయండి. గులాబ్ జామ్ పౌడర్ లేకున్నా కూడా మనం ఇలా స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మార్కెట్‌లలో ఎక్కడ చూసినా ఈ కందగడ్డలైతే దొరుకుతున్నాయి. మీరు కూడా తెచ్చుకొని ఈ పండక్కి ఇలా ట్రై చేయండి. లోపల కూడా మనకి చక్కగా సిరప్ అయితే గులాబ్ జామ్‌కైతే లోపల కూడా సిరప్ పట్టి జ్యూసీగా యమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.